ఇది లాస్ట్ టైం మమ్మీ, నేను, తమ్ముడు, అమ్మమ్మ అందరం వచ్చాము. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పొన్నగంటి కొరగడానికి పొలాలకు వచ్చాము. ఇదిగోండి, మొన్న తిరునాళ్ళు జరిగింది అక్కడ ఆ చెట్ల మధ్యలో అన్నమాట అమ్మవారిది గుడి. ఈరోజు మమ్మీ లేదు, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి నేను అమ్మమ్మ వచ్చాము. ఆ టైంలో ఏంటంటే అది పల్లి వేసారు, అందుకు వాటర్ ఎక్కువ ఉండబట్టి ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు అన్నీ జామాయిల చెట్లు వేసారు, అంత లేదు, ఎక్కడో చూసుకొని కొంచెం కొంచెంగా ఉంది, అవే కోసుకుంటున్నాం అంతే. కానీ ఊర్లో ఆల్మోస్ట్ చాలామంది వచ్చి కోసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు నీళ్ళు ఎక్కువ పడ్డం వల్ల ఎక్కువ వచ్చిందంటవా అమ్మమ్మ? అమ్మ ఇప్పుడు ఏర్జనగా వేస్తే కెనాల మీద కుప్పలు కుప్పలుగా ఉండిద్ది. ఇప్పుడు జామాయిలు వేసినారు, 20 రోజులే కదా వేసి, కెనాలన్నీ పోయా, మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంత పుట్లాల. మరి జామాయిలు పెద్దగా నాకు అంత ఉండదేమో కదా, ఇంకా ఉండదు, పాద్ది ఇంకా అంతేనంటవా? మామూలు పల్లీలు అవి వేయకుండా ఎందుకు జామాయిలు వేస్తున్నారు? పల్లీలు అంటే పందులు ఉండటం లేదమ్మా, అందుకని బరాయించలేక దెబ్బకి ఇవన్నీ తీసేసి ఇంకా అన్ని పత్తి కూడా వేయటం లేదు. ఇప్పుడు ఇవి ఇంకంత కొంత ఇదే కొంత ఇదేళ్ళకి. మరి జామాయిలు ఎక్కువ వేస్తే భూమిలో సారం అంతా పీల్చేస్తుంది అని అంటారు కదా, మరి ఇబ్బంది ఏమి ఉండదా? ఊరికి దగ్గరలోనే వేస్తుంటారు అన్ని పీల్చుకొని ఏమవుతాయి? చెరువు వల్ల ఏమిటే చెరువు ఉంది, చెరువులో నీళ్ళు ఏం చేయాలని మొత్తం అంతా పంట అంతా వదిలేసి జామాయిలు ఒక్కటే పట్టుకున్నారు. ఇదిగోండి, ఇది కోసాము. నా వాయిస్ ఈ గాలికి క్లారిటీగా ఉందో లేదో తెలియదు, కానీ అన్ని ఊర్లకి వెళ్తున్నప్పుడు అందరు అంటారు మా ఊర్లో పత్తి, వరి, అవి ఇవన్నీ అనే చెప్తారు. మా ఊరికి వస్తే మాత్రం ఎటు తిరిగినా మొత్తం జామాయిల చెట్లే ఉన్నాయి, ఇంకొక చెట్టు అంటూ కనిపించట్లేదు. ఎందుకో తెలియదు కానీ మొత్తం అందరూ ఇదే వేసేస్తున్నారు. వేరే పంటలు వేస్తే వాటి కూలీలకి చేసే పనితనానికి అంత రావట్లేదు అని, మిగలట్లేదు అనో ఏమో తెలీదు, మొత్తానికి అయితే ఇదే వేస్తున్నారు. చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్స్ కన్నా మళ్ళీ మొత్తానికి నార్మల్ అయిపోయి అన్నీ నార్మల్ పంటలు వేసుకుంటారు, అవి కూడా చూస్తాను అని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను అంతే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, గుబురుగా లేతగా. ఇదిగోండి, ఇది కోసుకొని వచ్చాము. అందులో ఏమైనా గడ్డున్నా వేస్ట్ ఏదైనా ఉన్నా అలా తీసేసుకొని ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. కొంచెం ఏమో హైదరాబాద్ తీసుకెళ్తాం మేము, కొంచెం మా వాళ్ళకి ఇక్కడ. కానీ ఇంత న్యాచురల్గా అయితే మనకి దొరకదు కదా, అక్కడ అంతలో క్వాంటిటీ కూడా ఇంత దొరకదు మనకి, అంతే. ఇదిగోండి చూడండి, ఇది కోసి మొత్తానికి మీద 1/2 అవర్ కూడా కాలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కోసుకొని వచ్చేసరికి అప్పుడే ఆకులంతా ఎలా వాడిపోయాయో. అదే మనం అక్కడ హైదరాబాద్లో మార్కెట్కి వెళ్ళి కొన్నప్పుడు ఎంత ఫ్రెష్గా కనిపిస్తాయి అంటే, ఏదో ఒకటి చేయకుండా అయితే ఫ్రెష్గా కనిపించదు కదా. అందుకే మా డాడీ అయితే బయట నుంచి ఆకుకూరలు తెస్తే ఇష్టపడ్డు, తెలిసి ఇంట్లో పెంచుకుంటే తింటారు. లేదా ఇదిగోండి ఇలా ఊరు వచ్చినప్పుడు ఆకుకూర, పొన్నగంటి కూర అయితే ఊరికి వచ్చినప్పుడు కుదిరితే తీసుకొని వెళ్తుంటాం, లేదంటే ఇంకా అంతేగాని ఇంట్లోనే పండించింది అయితేనే తింటారు ఇంట్లో ఎక్కువ. ఎందుకు ఎండబెడుతున్నావు? ఇది ఎండబెట్టుకుంటే 4 రోజులు ఉండే డబ్బాలో వేసి పెట్టుకుంటే మనం వండుకునేటప్పుడు అంత నీళ్ళు వేసుకొని కడుక్కొని అసలు తిరగమాత వేసుకుంటే బాగుంటుందమ్మా. అంటే 4 రోజులైనా వాడుకోవచ్చు, ఇలా అయితే వాడుకోవచ్చు, ఇదేం కాదు. కూర ఎప్పుడు పప్పు అన్నీ చేసుకోవచ్చు కదా, ఎప్పుడు చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. నీళ్ళలో వేస్తే నానుద్ది, అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. దాన్ని ఎండ కొంచెం కడిగి ఆరబెట్టేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే దీన్ని మళ్ళీ ఇంకొంచెం డ్రై చేసేసి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు వాడుకోవచ్చు, కర్రీస్ చేసుకొని పప్పులో వేసుకోవడానికి బాగుంటుంది అని అన్నారు.
ఇదేంటంటే మనకు అక్కడ అంత క్వాంటిటీ దొరకదు, ఇంత ఇదిగా ఉండదు కదా, ఏం మందులు వేసి పండించింది కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం తీసుకెళ్తే మాకు ఒక 4 times 5 times వరకు యూజ్ అవుతుంది. అలా పంపిస్తూ ఉంటుంది అమ్మమ్మ. ఇదిగోండి మొత్తం కట్ చేసేసింది అమ్మమ్మ. ఇంకా దీన్ని ఇంకొంచెం డ్రై చేసేసాక ప్యాక్ చేసుకుంటాము. రేపు మార్నింగ్ హైదరాబాద్కి బయలుదేరుతున్నాము. ఇది మా మమ్మీ పంపించింది అక్కడ హైదరాబాద్ నుంచి. అక్కడ మా ఈ కుండీలో పెరుగుతున్న చెట్టు, అక్కడ అన్ని ఫ్రూట్స్ రావట్లేదు, ఇక్కడ నేల మీద అయితే ఎక్కువ కాయలు కాస్తాయి, బలంగా వస్తాయి అని ఇక్కడ పంపించింది. ఎలాగో అమ్మ వాళ్ళ దగ్గర చాలా చోటు ఉంది కదా అని అమ్మమ్మ దాన్ని పెడుతూ ఉంది. ఈ గోవర్ధనం చెట్టు పువ్వు చాలా స్మెల్ వస్తుంది. ఇది కూడా మమ్మీ కొనుక్కొని వచ్చి వేసింది. ఇక్కడ చిన్న మొక్క వేసింది. ఇప్పుడు చూడండి ఎంత అయిందో. ఇదిగోండి ఈ జాన్ చెట్టు కూడా మమ్మీ తీసుకొచ్చి కొనుక్కొని వచ్చి వేసింది. అక్కడేమో మందారం చెట్లు, ప్రస్తుతానికి ఆకులు ఏవి లేవు, అన్ని మేకలు వచ్చి తినేసాయంట. అవి 2 కూడా మమ్మీ తెచ్చేసింది. ఈ మధ్యలో వేరే చెట్లు కొన్ని వేసింది, అవి పోయాయి. ఇక్కడేమో నేతి పెరుగుతుంది. అంతే, ప్రస్తుతానికైతే ఇక్కడ ఇవే ఉన్నాయి. రేపు జేసీబీ వచ్చి అక్కడ అంతా క్లీన్ చేస్తే అక్కడ ఇంకా వెయ్యాలి. ఇదిగోండి ఊరికి వస్తే ఏదో ఒక పిండి వంటలు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాం కదా. ఈసారి చెక్కలు తీసుకెళ్తున్నాము. అమ్మమ్మ చెక్కల పిండి కలుపుతుంది. ఇవి కొంతమంది, మేమేమో చెక్కలు అంటాము, కొంతమంది ఏమో అప్పాలు అంటారు. ఇంకా వేరే దగ్గర ఏమంటారు నాకు ఐడియా లేదు. బియ్యం పిండి అంతే. సబ్బియం వేసేసావుగా, అల్లం పేస్టు, పచ్చిమిరపకాయలు, మిర్చి, అదిగోండి ఆ పేస్ట్ చేసి పెట్టాము, అదే వేస్తుంది. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, వెన్న పూసేస్తుంది. ఇంకా మొత్తం వాటర్తో వేసి కలిపేసుకోవడం అంతే. ఇంతకుముందు ఎక్కువ అరిసెలు, లడ్లు అవి ఇవి చేయించుకునే వాళ్ళం. కొంచెం ఇది డైట్ అని తగ్గించేసామని ఇయర్లీ వన్స్ అలా ఎక్కువగా ఈ చెక్కలు, మురుకులు అవి చేయించుకొని తీసుకెళ్తుంటాం. ఇక్కడంటే కట్టెల పొయ్యి మీద చేసుకోవచ్చు. కొంచెం ఆ కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, బాగుంటుంది అని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం. మొత్తం కలిపేసాక ఒకసారి చూపిస్తాను మళ్ళీ. ఒక చిన్న టిప్ లాగా, మనము మొత్తం పిండి అంటే ఒకేసారి కలుపుకుంటే ఎక్కువ నానిపోతుంది అని ఇలా అంటే వాటర్ అంతా వేసుకొని కలుపుకోమన్నారు. కలుపుకున్న తర్వాత ఇవ్వండి ఇలా అంటే ముద్దకు వచ్చేటట్టుగా ఉంటే చాలంట. ఈ లోపల మనము అవి స్టవ్ అంతా రెడీ చేసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకునే లోపల ఇది బాగా నానిపోతుంది కదా. అప్పుడు మనం ఒత్తుకునే దాన్నంత వరకు పిండి కొంచెం కొంచెంగా కలుపుకొని చేసుకుంటే ఎక్కువగా నానిపోదు. ఎక్కువ వాటర్ అప్పుడు కావాల్సినంత కలుపుకోండి వేసుకొని అని చెప్పారంటే ఎవరో. సో మా అమ్మ ఈసారి ట్రై చేద్దాం ఒకసారి అని అనింది. అందుకే ఇంత కలుపుకొని దీన్ని ఆపాము. ఒక 5-10 minutes అలా నానుతుంది. నానాక మళ్ళీ ఒకసారి కలుపుకుంటాము.